హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా కౌన్సిలింగ్ తర్వాత స్టూడెంట్స్ అందరికి కూడాను ఎన్ఐటీలు, కాలేజీలకి, ఐఐటీలు అలాగే ట్రిపుల్ ఐటీలు వెళ్ళిపోతూ ఉంటుంటారు స్టూడెంట్స్. ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు అంటే సీసాప్ తర్వాత కాలేజీలు అయితే స్టార్ట్ అవుతాయి. సరే, ఈ లోపున ఒక మంచి వార్నింగ్ లాగా జాగ్రత్త చెబుదాం అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ తోటి ఎన్ఐటి వరంగల్ ప్యాకేజెస్ లేటెస్ట్ 2025-26 ప్యాకేజెస్ సంబంధించి అద్భుతమైనటువంటి విషయాలు, షాకింగ్ విషయాలు. స్టూడెంట్స్ ఎన్ఐటి వరంగల్ అంటే అందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపున్న కాలేజీ. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐటి వరంగల్లో వచ్చిందంటే మా వాడు అక్కడ చదువుతున్నాడు, మా అమ్మాయి అక్కడ చదువుతుందని చెప్పుకుని కాలర్ ఎగరేసేటువంటి పేరెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్ కూడా మేము అక్కడ చదువుతున్నాం అని గర్వంగా చెప్పుకునేవాళ్ళు ఉంటారు. అందులో దేనికి ముఖ్యంగా అంటే ప్లేస్మెంట్స్. ప్లేస్మెంట్స్ ఈసారి 90% దాటిపోయింది. అసలు 90% ఇండియాలో అతి తక్కువ ఐఐటీల్లోనూ అతి తక్కువ ఎన్ఐటీల్లోనూ సాధిస్తున్నటువంటి 90% ప్లేస్మెంట్స్ ఈసారి ఎన్ఐటి వరంగల్లో వచ్చినాయి. అయితే తక్కువ ప్యాకేజెస్, షాకింగ్ న్యూస్ అనమాట. ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను, భయంకర నిజాలు ప్లేస్మెంట్స్ అని. ఇప్పుడు మళ్ళొక్కసారి చూడండి. చూసిన తర్వాత ఇది ఎందుకు చేస్తున్నానంటే ఎన్ఐటి వరంగల్ని తక్కువ చేయటం అనేది నా ఉద్దేశం కాదు, మన తెలుగు రాష్ట్రాల పిల్లలు. ఎందుకంటే 50% హోమ్ స్టేట్ కోటా ఉంటుంది. అంటే తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు 50% లోకల్. అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ఐటి వరంగల్లో దాదాపుగా 1100 మంది దగ్గరగా స్టూడెంట్స్ ఉంటే అందులో 550 స్టూడెంట్స్ తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివి మన తెలుగు రాష్ట్రాల పిల్లలు ఉంటారు. మిగతా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పిల్లలు కూడా కొంతమంది జాయిన్ అవుతారు. అరౌండ్ 650-700 స్టూడెంట్స్ మన తెలుగు రాష్ట్రాల పిల్లలు ఉంటున్నారు. ప్యాకేజీల పరంగా ఎంత వెనకబడిపోతున్నారనేది స్టాటిస్టిక్స్ చూస్తే దానికి గల కారణాలను కూడా నేను వివరించడానికి ట్రై చేస్తా. మీరు వెళ్ళబోతున్నారు కాలేజీలకి కాస్త జాగ్రత్తగా ఏంటి మీరు ఉండాల్సింది అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వీడియో పూర్తి దాకా చూడండి, లైక్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్టే. అలాగే నా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో, దానిలో కూడా జాయిన్ అవ్వండి. సో కమింగ్ టు ప్లేస్మెంట్స్ అయితే ఈసారి అదిరిపోయినండి. ఎన్ఐటి వరంగల్ హిస్టరీలోనే ఇంత మంచి ప్లేస్మెంట్ 90%. ఇప్పుడు ప్లేస్మెంట్ ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు అలాగే ఏఐ మార్కెట్ ఎలా ఉందో మీకు తెలుసు. కానీ ఈ సంవత్సరం ఎన్ఐటి వరంగల్లో 90+% ప్లేస్మెంట్స్ అయితే అయిపోయినాయి. దానికి సంబంధించిన అఫీషియల్ డేటా మీకు కావాలంటే ఎన్ఐటి వరంగల్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. నేను ఇంకొక టైటిల్ కూడా లేటెస్ట్ ప్లేస్మెంట్స్ అనమాట ఇది. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఎన్ఐటి వరంగల్ గురించి ఒక్కసారి ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. ఎందుకంత మంచిదంటే ప్రపంచవ్యాప్తంగా పబ్లికేషన్స్ అంటారు, చాలా ఇంటర్నేషనల్ జర్నల్స్లో వచ్చేటువంటి పేపర్స్ కొన్ని ఉంటాయి. 12,670కి పైగా పబ్లికేషన్స్ ఎన్ఐటి వరంగల్కి సంబంధించిన ప్రొఫెసర్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎన్నో రీసెర్చ్లు చేసి ఉంటారు. పేటెంట్స్, మనం ఒక పేటెంట్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపుగా 125కి పైగా పేటెంట్స్ ఎన్ఐటి వరంగల్కి సంబంధించి ఉన్నాయి. పేటెంట్ గ్రాంటెడ్ 60కి పైగా గ్రాంటెడ్ ఎన్ఐటి వరంగల్ ఆమోదించింది. అలాగే సిటేషన్స్ 135,245 ఉన్నాయండి ఇక్కడ. ఎంఓయూస్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్తో ఉండే ఎంఓయూస్ 90+ ఉన్నాయి. స్టార్టప్స్ 29 స్టార్టప్స్ ఉన్నాయి. అలాగే పిహెచ్డి ప్రొడ్యూస్డ్, పిహెచ్డి అంటే మీ అందరికీ తెలుసు స్కాలర్స్ అనమాట. పిహెచ్డి చేసిన వాళ్ళు దాదాపుగా 1,200 మంది పైగా ఎన్ఐటి వరంగల్ నుంచి ఇప్పటి వరకు పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. ఫ్యాకల్టీ 390 మంది పైగా ఫ్యాకల్టీ ఉన్నారు. అలాగే స్టాఫ్ ఇంకా నాన్ టీచింగ్ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అవ్వచ్చు, వాళ్ళందరినీ కలుపుకుంటే 315 మంది పైగా ఉన్నారు. స్టూడెంట్స్ 7,900 పైగా స్టూడెంట్స్. అలాగే 15 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. రీసెర్చ్ సెంటర్స్ 7 రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. సో స్టూడెంట్స్ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇంకా ఏ బ్రాంచ్లు ఎంతమందిని తీసుకుంటారంటే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 109 మంది స్టూడెంట్స్ తీసుకుంటారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 115, ఎక్కువగా తీసుకునేది మెకానికల్ ఇంజనీరింగ్ 129, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కి 134 స్టూడెంట్స్ తీసుకుంటారు. ఓవరాల్ గా 1,049 మంది స్టూడెంట్స్ ఇంటేక్ ప్రతి సంవత్సరం తీసుకుంటున్నారు అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి. సో ఇప్పుడు మనం అసలైన ప్లేస్మెంట్స్ జోలికి వద్దాం. అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి అంటే బీటెక్ ప్రోగ్రామ్ లో దాదాపుగా 660 మంది స్టూడెంట్స్ పైగా ప్లేస్మెంట్స్ వచ్చినాయి. 677 మంది స్టూడెంట్స్ పైగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంటెక్ అవ్వచ్చు, డ్యూయల్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, దీని ద్వారా ఎంఎస్సీలు అవ్వచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో వచ్చినటువంటిది. ఈ బీటెక్ ప్రోగ్రామ్ లో హైయెస్ట్ ప్యాకేజ్ అందరూ చూసేది ఒకటే, హైయెస్ట్ ప్యాకేజ్ అంతా 1,27,30,000 ఒకడికే వచ్చింది. తర్వాత యావరేజ్ 18.54 లక్షలు, మీడియన్ 15 లక్షలు. ఓవరాల్ గా ప్లేస్మెంట్స్ చూస్తే బీటెక్ వాళ్ళకి 93.75%, అంటే 100కి 94 మంది దగ్గరగా ప్లేస్మెంట్ అయిపోయారు. అంత
మంచి కాలేజీలో చదవటం అంటే గొప్ప విషయం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని ఒకసారి చూడండి. ప్యాకేజీల పరంగా కూడా చూస్తే హైయెస్ట్ ప్యాకేజీ 2022లో 62.5 లక్షలే, 2023లో 88 లక్షలు, 2024లో 88 లక్షలు, 2025లో 64 లక్షలు. ఒక్కసారిగా జంప్ అయిపోయింది 2026లో 1,27,00,000 పైగా వెళ్ళిపోయింది. సో టాలెంట్ ఉన్నాడికి ఎన్ఐటి వరంగల్ పేరు మీద కంపెనీలు వస్తాయి. మీ టాలెంటే. చాలా మంది పేరెంట్స్ ప్యాకేజీలు అంటుంటే స్కిల్స్ ఉండాలి, మీ అబ్బాయి లేదా అమ్మాయి చదివితేనే ప్యాకేజ్ వస్తాయి. మీకు ఇంకా షాకింగ్ న్యూస్ లాగా చూపిస్తాను చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఎంతమంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారంటే కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ అన్ని కలిపి 2022లో 1,100 మంది, 2023లో 1,400 మంది, 2024లో 1,100, 25లో 1,200, 2026లో 1,300 పైగా స్టూడెంట్స్ అయితే ప్లేస్మెంట్ అవటం అయితే జరిగింది. ఇప్పుడు అసలైనటువంటిది నేను పెట్టిన హెడ్డింగ్ ప్లేస్మెంట్స్ ఎక్కువ ప్యాకేజీ తక్కువ అని ఎందుకు అన్నానో చూడండి. వాళ్ళు ఇచ్చినటువంటి డేటాలో 1,222 మంది స్టూడెంట్స్ డేటా ఇచ్చారు. అందులో 1,00,00,000కి పైగా శాలరీ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారండి. అంటే 1,222 మంది డేటా వాళ్ళు ఇస్తే కేవలం 2 స్టూడెంట్స్ మాత్రమే, కానీ మనకు ఆ ఇద్దరే 2 లక్షల మందిలా కనబడతారు. పేరెంట్స్ కి స్టూడెంట్స్ కూడా 1,00,00,000 పైగా ప్యాకేజ్ వచ్చింది, 1,00,00,000 పైగా ప్యాకేజ్ వచ్చింది, ఇద్దరికే వచ్చింది. వాడికి స్కిల్స్ ఉన్నాయి. స్కిల్స్ డెవలప్ చేయకుండా ఎన్ఐటి వరంగల్లో జాయిన్ అయిపోతే ప్యాకేజీలు వస్తాయి అనుకోవటం అనేది ఎంత భ్రమ అంటే చూడండి. జాగ్రత్త పడండి స్టూడెంట్స్. ఎందుకు వచ్చినాయి కూడా కారణాలను విశ్లేషిస్తారు చూడండి. ప్లేస్మెంట్స్ విత్ 1 crore నుంచి 70 లక్షలు, 70 లక్షల నుంచి 1,00,00,000 మధ్యలో ఉన్న వాళ్ళు కేవలం 4 మాత్రమే. అంటే 70 లక్షలకు పైగా ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు కేవలం 6 స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే 50 నుంచి 70 లక్షల లోపల, 50 లక్షల నుంచి 70 లక్షల లోపల వచ్చిన వాళ్ళు 21 మంది. అంటే 50 లక్షల ప్యాకేజ్ అంటే దాదాపుగా 4 లక్షలు నెలకి, అంటే సూపర్ ప్యాకేజ్ అని అంటాం. అలాంటి వచ్చిన స్టూడెంట్స్ ఈ 1,200 మందిలో కేవలం 27 మంది స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. కేవలం 27 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ ఇక 30 లక్షల నుంచి 50 లక్షల ప్యాకేజ్, ఇది కూడా మంచి ప్యాకేజే, కానీ మన పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఇది ఆనదు, అసలు కనపడదు. 105 మంది స్టూడెంట్స్ 30 లక్షల నుంచి 50 లక్షల మందిలో ఉన్నారు. ఇప్పుడు అసలైన పాయింట్ చూడండి. ఎన్ఐటి వరంగల్కి వెళ్ళే వాళ్ళలో మోర్ దాన్ 50% మన తెలుగు రాష్ట్రాల స్టూడెంట్సే ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పదే నేను చెబుతున్నది, ఎన్నో వీడియోలో చెప్పుకుంటాను, మళ్ళీ చెప్తున్నాను నేను. హైయెస్ట్ ప్యాకేజీ మన తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్కి వచ్చింది ఈ సంవత్సరమే. ఇంతకుముందు ఎప్పుడూ లేదండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు తెలుగులో మాట్లాడుకోవటం, అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండదు. ఇక మన ఎన్ఐటి వరంగల్, మన తెలుగు రాష్ట్రాల్లో మనం ఉన్నాం. అరే ఏంద్రా ఇదే లాంగ్వేజ్తో ఉంటారు తప్ప మనం ఇంగ్లీష్లో మాట్లాడుకోవటం, కమ్యూనికేషన్స్ పెంచుకోవటం, వీలైనంతగా పోటీ మీద లేదా కొత్త విషయాలు నేర్చుకోవటంలో మనం వెనకబడిపోయి ఉండటం, లేదా మన తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యంగా జరిగేటువంటి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, మా అబ్బాయి బ్రహ్మాండంగా చదువుతాడు ర్యాంకర్ అంటే వాడు సైలెంట్, ఎవరితో మాట్లాడు, చుట్టాలతో మాట్లాడు, ఫ్రెండ్స్తో, వాడికి ఫ్రెండ్స్ ఉండరు, సైలెంట్గా ఉంటాడు. సైలెంట్గా ఉండటం అంటే మీ కెరీర్ని మీరు నాశనం చేసుకోవడం విషయం గుర్తుపెట్టుకోండి. ఇది చదివే స్టూడెంట్స్, ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ కూడా గుర్తుపెట్టుకోండి. మీ అబ్బాయి సైలెంట్గా ఉంటున్నా అంటే ప్యాకేజీలు రావు, 100% రావు. మనం నోరు తెరిచి మాట్లాడగలగాలి, ఇంటర్వ్యూలో మాట్లాడగలగాలి, మనకు వచ్చిన సబ్జెక్ట్ని డెఫినెట్గా బయటికి చెప్పగలగాలి, ధైర్యంగా కాన్ఫిడెంట్గా. నేను ఎంత బ్యూటిఫుల్ వాయిస్ తోటి ఎంత లౌడ్గా చెప్పగలుగుతున్నానో అంతకన్నా కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలిగితేనే ప్లేస్మెంట్. చూడండి ఎంత పరిస్థితి ఏంటో చూడండి. 10 లక్షల నుంచి 30 లక్షల ప్యాకేజ్ వచ్చింది. మన ఎంసెట్ కాలేజీలో కూడా ఉంటాయి. ఎంసెట్ కాలేజీకి వెళ్ళరా అంటే వద్దంటాడు, వేస్ట్ అంటాడు, ఎందుకంటే పెద్ద ప్యాకేజీలో ఉంటాడు. ఎన్ఐటి వరంగల్ ఏమున్నాయి 10 లక్షల నుంచి 30 లక్షలు. ఇందులో 583 మంది, నాకు తెలిసి ఇందులో 583 మందిలో 500 మన తెలుగు రాష్ట్రాల పిల్లలే ఉంటారు. ఎందుకంటే వాడి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇప్పటికైనా స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. చూడండి 5 నుంచి 10 లక్షలు దారుణమైన విషయం. 5 లక్షల ప్యాకేజీ మీ చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజీలో రాదండి. దానికోసం ఎన్ఐటి వరంగల్ దాకా వెళ్ళాలి మనం. ఎన్ఐటి వరంగల్ పేరు చెప్పుకొని వెళ్ళి అక్కడ చదవక నేను చెప్పింది కదండి, ఇది అఫీషియల్ డేటా, ఎన్ఐటి వరంగల్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. 5 లక్షల నుంచి 10 లక్షల లోపు ప్యాకేజీ వచ్చిన వాళ్ళు 507 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అంటే 41% స్టూడెంట్స్. అంటే ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళలో 40 పైగా, 100కి 40 మంది పైగా కేవలం 5 నుంచి 10 లక్షల లోపు ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు.
అది ఎన్ఐటి వరంగల్ తప్పు కాదండి. ఎన్ఐటి వరంగల్ పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకొచ్చింది. వీడికి టాలెంట్ లేక, మాట్లాడలేక జేఈలో మాత్రం మంచి ర్యాంక్ వచ్చి ఉంటుంది. ఐఐటి జోధ్పూర్, రోపరు, భువనేశ్వర్, పాట్నా ఇవన్నీ వదిలేసుకొని ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి మా పక్కనే ఉంటుందండి, దగ్గరికి వెళ్ళి రావచ్చు అని పేరెంట్స్ అనుకోవటం, స్టూడెంట్ కూడా ప్యాకేజెస్ భలే ఉంటాయని అట్రాక్టింగ్ వెళ్ళిపోయి ఇక్కడ మన తెలుగులో మాట్లాడుకుంటూ మన తెలుగులో మాట్లాడటం తప్పు కాదండి, మంచిదే. నేర్చుకోవాలి. బయటికి వెళ్ళాలి అంటే ఎక్స్పోజ్ అవ్వగలగాలి. తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకోగలగాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోలేక ఎన్ఐటి వరంగల్ ఎంత పెద్ద కంపెనీలు వచ్చినాడు, వాడెవడకు కోటి, వీడికి 70 లక్షలు 50 లక్షలు ప్యాకేజీలు వచ్చిన వాడు మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు మీరు ఆలోచించుకోండి. 507 మంది అంటే 40% పైగా స్టూడెంట్స్, వీళ్ళని కూడా కలుపుకుంటే 89%, దగ్గరగా 90% మందికి 30 లక్షల లోపే ప్యాకేజ్. 30 లక్షల లోపే ప్యాకేజ్ అంటే నెలకి 2 లక్షలు 2.5 లక్షల ప్యాకేజ్. అది తక్కువ నేను అన్నానండి. అంటే ఎన్ఐటి వరంగల్ స్థాయిని మనం ఎంత గొప్పగా ఊహించుకుంటున్నామో మన స్టూడెంట్స్ వెళ్ళి అంత తక్కువగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఇది బాధతో వేదనతో చెప్పేటువంటి మాట. కాబట్టి ఇప్పుడు ఎవరైతే బయటికి వెళుతున్నారో లేదా ఎన్ఐటి వరంగల్లో సీటు సంపాదించారో, జోసాలో లేకపోతే సీసాబులో కూడా కొంతమందికి రావచ్చేమో, వాళ్ళు ఇంకా చాలా ఎన్ఐటీలకు వెళ్తుంటారు, ఐఐటీలకు వెళ్తుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎందుకు తెలుగు రాష్ట్రాలు అంటున్నారంటే మన వాళ్ళకి మన హైయెస్ట్ ప్యాకేజ్ తెచ్చుకోవాలి కదా. ఐఐటి భువనేశ్వర్ మంచి రోపర్ వదిలేస్తారు, జోధ్పూర్ వదిలేస్తారు, పాట్నా వదిలేస్తారు, భువనేశ్వర్ మన పక్కనే ఉందండి, వెళ్ళిపోవటం మంచిది కాదా అని కాదు మన ఉద్దేశం. దీనికన్నా మంచివి కూడా ఉన్నాయి కదా. అక్కడికి వెళుతున్నారు అంటే అర్థం ఏంటంటే మనం కొన్ని కాంప్రమైజ్ అయిపోతున్నాం. ఎన్ఐటి వరంగల్కి తిరిచి వస్తే వదిలేసుకుని వరంగల్కి వచ్చారు అంటే కాంప్రమైజ్ అయిపోయాడు. ఏంటి కాంప్రమైజ్? భయం, లోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అంతా మన తెలుగు రాష్ట్రాల్లో మా నాన్నకి ఫోన్ చేయగానే అన్న పరిగెత్తుకు వచ్చేస్తాడు. ఇది ఆలోచనతోటి. రెండోది, అక్కడికి వెళ్ళిన తర్వాత సరే వచ్చారు, ఎన్ఐటి వరంగల్లో మంచి క్యాంపస్ వస్తాయి, మంచి ప్లేస్మెంట్స్ వచ్చేటువంటి కంపెనీలు వస్తాయి, ఎంతైనా ఇవ్వగలం. చూడండి, వాడి ₹1,00,00,000 ఇచ్చింది, నీకు ఇవ్వరా? మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, ఇంగ్లీష్లో మాట్లాడటం అలవాటు చేసుకోండి. వేరే స్టేట్స్ నుంచి వస్తారు కదా పిల్లలు, ఇంగ్లీష్ అలవాటు చేసుకోండి మాట్లాడటం. దానివల్ల బుక్స్ ఎక్కువ రీడింగ్ అలవాటు చేసుకోండి. ఊరికి ఎంజాయ్ చేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇంజనీరింగ్ అంటే ఎంజాయ్, అంటే ఇంజనీరింగ్లో ఈ ఉంటుంది, ఎంజాయ్మెంట్లో కూడా ఈ ఉంటుంది, కానీ ఎడ్యుకేషన్లో కూడా ఈ ఉంటుంది కదా. సో అన్నీ ఉండాలి, అన్నీ చేయాలి. కమ్యూనికేషన్స్ నోరు తెరిచి మాట్లాడాలి. అది ఒక్కటి కరెక్ట్గా చేయగలిగితే మన తెలుగు రాష్ట్రాల పిల్లలందరూ కూడా ఇక్కడ ఉంటారు. లేదా కనీసం 70 లక్షల ప్యాకేజీ పైగా ఉండగల కెపాసిటీ మన వాళ్ళందరికీ ఉంది. మీరు తక్కువ చేసుకోకుండా నేను చెప్పింది జాగ్రత్తగా పాజిటివ్ వేలో తీసుకొని మంచి ప్యాకేజీ తెచ్చుకుంటానికైతే ఉండండి. ఎన్ఐటి వరంగల్ గొప్ప కాలేజీ, మంచి ప్లేస్మెంట్ 93% ప్లేస్మెంట్ అంటే ఐఐటి బాంబే కూడా లేదండి. అంత ప్లేస్మెంట్స్ వచ్చి ప్యాకేజీల పరంగా చూస్తే ఇంత దారుణమా? ఆ తప్పు ఎవరిది? మందే, వెళ్ళిన స్టూడెంట్స్ది. కాబట్టి స్టూడెంట్స్ వీలైనంతగా కమ్యూనికేషన్ స్కిల్స్ మొదటి నుంచి పెంచుకోండి. మంచి కంపెనీని వాడు తెస్తాడు. తెచ్చినప్పుడు ప్లేస్మెంట్ తెచ్చుకోవడం అనేది మన యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోకుండా ఫస్ట్ రోజు నుంచి ప్యాకేజీ అంటే పడితే ఇందులో ఉంటారు. సో ఇది ఎన్ఐటి వరంగల్కి సంబంధించి లేటెస్ట్ ప్యాకేజీకి సంబంధించి. దీన్ని ఒక గుణపాఠంగా తీసుకొని మనం అందరం వీలైనంత వరకు ఈ ప్లేసుల్లో ఉండటానికైతే ట్రై చేయండి. నా మాటలు ఓపిక్గా విన్నందుకు చాలా థ్యాంక్స్. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.